ఇక్కడ 2.5 సంవత్సరాల కాలంలో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చేసిన కూటమి ప్రభుత్వం పట్ల ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ అయినా జగన్మోహన్ రెడ్డి గెలిపించిన ప్రతి మహిళ ముందుకొచ్చి నిలబడుతున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. ఒక మహిళగా ఏం సమాధానం చెప్తారు దాని మీద? ఏంటి ఛాలెంజ్ చేస్తున్నాను, ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు పెడదాం, రమ్మనండి వైసీపీ వాళ్ళని తెలుగుదేశం వాళ్ళని, ఇప్పుడు ఎలక్షన్లు పెట్టుకుందాం, ఎవరో మీద మాదా తెలుసుకుందాం. మీరు చేతగాని మాటలు ఎందుకయ్యా మాట్లాడతారు? మాట్లాడితే ఎలక్షన్లకు వెళ్ళండి, ఎక్కడికి వెళ్తారో పెట్టండి. ఛాలెంజ్ విసురుతున్నాం, మేము విసురుతున్నాం, మీరా మేమా అనేది రేపు 29కి ముందే మీరు వస్తారా? రండి ఛాలెంజ్. అంటే మాకు 29 దాకా అవసరం లేదు, రేపు జరిగే పంచాయతీ ఎలక్షన్స్ మాకు చాలు, 3 పార్టీలు కదా 30 పార్టీలు కలిసిన విజయాన్ని ఎవరు ఆపలేరని చెప్పి అంటున్నారు. సరే రేపు పంచాయతీ ఎలక్షన్లు వస్తాయి కదా, రేపు చూసుకుందాం. ఇంకెందుకు నోటి దోలా? ఆగండి కాసేపు, వచ్చినప్పుడు చూసుకుందాం. నోటి దోలా కట్ట వదిలించుకోండి. రేపు ఎలక్షన్లు వచ్చినప్పుడు, ఆ మున్సిపాలిటీ ఎలక్షన్లు వచ్చినప్పుడు మీయో మాయో తెలుస్తాయి కదా. మాయ అయితే మేము బయటకు వస్తాం, లేదనుకో మూసుకొని ఇంట్లో కూర్చుంటాం. మరి ఈ రోజున లోకేష్ గారు పునాదిపాడు పర్యటనకు వస్తూ ఉంటే ఇటు వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఇక్కడ లోకేష్ని చూడటానికి అసలు ప్రజలు ఎవరు ముందుకు రావట్లేదు. ఇక్కడ ఎమ్మెల్యే కానీ ఇక్కడ ఉన్న మిగతా కార్యకర్తలు అందరూ కలిసి అందరినీ డబ్బులు ఇచ్చి తీసుకొస్తా ఉన్నారని చెప్పి మాట్లాడుతున్నారు. ఏంటి దాని మీద మీ ఉద్దేశం ఏంటి అసలు? ఈరోజు లొకేషన్ చూస్తానికి కన్నుల పండుగగా ఉందండి. లోకేష్ గారు ఈరోజు ప్రోగ్రాం పునాదిపాడు స్కూల్కి వస్తున్నారు. చాలా అంగరంగ వైభవంగా బోడే ప్రసాద్ గారు ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాట్లలో ప్రతి ఒక్క కార్యకర్త కూడా నిజాయితీగా నిర్కస్గా, అంటే పెయిడ్ ఆర్టిస్ట్ అనే వాళ్ళని మేము తీసుకురాలేదు. ఎందుకంటే వాళ్ళు వచ్చిన వాళ్ళు ఫేస్లు కనపడతాయి, వాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళ వైసీపీ వాళ్ళలో మేము చూసాం. మా కార్యకర్తలు ఎలా ఉంటారు అనేది, మేము ఎలా ఉన్నాం అనేది వాళ్ళ కళ్ళతో మమ్మల్ని చూడమానండి. పెయిడ్ ఆర్టిస్టులా వీళ్ళు నిజమైన కార్యకర్తలు అనేది వాళ్ళ కళ్ళు ఏమన్నా పోతే మట్టికి వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులుగా కనపడతాం. నిజంగా కళ్ళు కనపడినాయి అనుకోండి, నిజాయితీగా కార్యకర్తలు వీళ్ళు వచ్చారని వాళ్ళు అనుకుంటారు. నిజంగా మేము ఈ ఛాలెంజ్గా ఇస్తున్నాము. ఏడవలేక ఏదో మధ్యలో దరువు అన్నట్టు ఈ జనాన్ని చూసేసరికి వాళ్ళ పని అట్లా ఉందన్నమాట. బాబా రేపొద్దున మేము ఏదో గెలుస్తాము, రేపు మాది వచ్చేది 2029లో మాదే అనుకున్నాము, మా ప్రభుత్వం అనుకున్నాము. బాబా ఈ జనాన్ని ఏంటి, ఈ చిన్న స్కూల్కి ఇంతమంది జనమా? రేపొద్దున అసలు ఏదన్నా ఎలక్షన్ల టైంలో కానీ లోకేష్ గారు ఏదన్నా ప్రోగ్రాం పెడితే కానీ, బాబు గారు ఏదన్నా ప్రోగ్రాం పెడితే కానీ అసలు ఈ వేళల్లో జనాలు ఎలా వస్తారో తట్టుకోలేము అన్న కుళ్ళు అనేది వాళ్ళలో వచ్చేసింది. అసలు వాళ్ళ కార్యకర్తలు ఎక్కడ ఉన్నారండి? వైసీపీ కార్యకర్తలు. అసలు జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే చాలు, ఇక్కడ మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోతుంది, తండోపతండలుగా జనం కూడా చూడటానికి వస్తున్నారు. ఇక్కడ లోకేష్ సీఎం కొడుకు అయ్యండి, లోకేష్ని చూడటానికి అసలు ఎవరు రావట్లేదని చెప్పి అంటున్నారు. ఏండి లోకేష్ గారిని చూస్తానికి రాలేదు అంటే ఒక నవ్వొస్తుంది మాకు. ఈ రోజు లోకేష్ గారిని చూస్తానికి చీరలు చిరిగిపోయినాయి, ఆఖరికి చెప్పులు తెగిపోయినాయి, ఒకళ్ళు అసలు యుద్ధంలాగా ఉంది, అది ఒక ప్రపంచ యుద్ధంలాగా అలా ఉంది లోకేష్ గారిని చూస్తానికి. ఎందుకు లోకేష్ చూడటానికి అంత జనం ఎందుకు వస్తున్నారు? అసలు కారణం ఏంటి అసలు? ఏమండి ఆయన చేసే పని, ఆయన ఐటీ శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి, ఆయన ఎక్కడ చేసిన పని అక్కడ సక్సెస్ఫుల్గా చేస్తున్నారు. ఆయన చేసిన పని ఇంకెవరు చేయలేరు. అదే లోకేష్ గారు మెగా డిఎస్లో చాలా అవకతవకలు చేశారు. ఒక్కొక్క పోషన్ 10 లక్షలు 11 లక్షల చొప్పున నమ్మేసుకున్నారని చెప్పి విద్యాశాఖ మంత్రిగా లోకేష్ రాజీనామా చేయాలని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. దాని మీద మీ ఉద్దేశం ఏంటి? ఎవడండి ఆ బోర్డు మోహన్ గారు చెప్పింది? ఇప్పటి వరకు చేసిన పనులన్నీ ఎవరండి చేసింది? వీళ్ళు వచ్చి చేశారంట, 5 సంవత్సరాలు ఎరగదీశారు కదా. ఒక్కటి తెలీదు ఒక్కొక్కడికి. ఈరోజు పనులు చేస్తుంటే ఏంటి లోకేష్ గారికి వంక పెడుతున్నారా? ఆయనకు వంక పెట్టారు అని అంటే వాళ్ళ ప్రభుత్వం అసలు దేనికి పనికిరాని ప్రభుత్వం అని మాకు ఎప్పుడో తెలుసు. ఇంకా పనికిరాని ప్రభుత్వంగా తయారైంది. మీరు ఏదన్నా ఉంటే నిజాయితీగా మాట్లాడండి. ఏమన్నా అవకతవకలు ఉంటే దాన్ని మీరు ఏమన్నా సరి చేసుకోండి. అంతేగాని వైసీపీ వాళ్ళు చేతగానితనాన్ని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ మీద బురద చల్లొద్దు. ఎందుకంటే తెలుగుదేశం పక్కాగా పనిచేస్తుంది. ఈ 5 సంవత్సరాలు ప్రతి ఒక్క కార్యకర్తలు లోకం అంతా, ప్రపంచం అంతా చూస్తున్నారు, జనం అంతా. ఈరోజు పని చేయకపోతే ఎవరు మీడియా ముందుకు రారు, రోడ్డు ఎక్కరు, ఇంత జనాలు జనసముద్రంగా మారిపోరు. ఈరోజు వచ్చాము అంటే ప్రతి కార్యకర్త ఈరోజు ఆ పనులు చూసి కానీ ఈరోజు వాళ్ళు చేసే ప్రవర్తన అంటే వాళ్ళు ప్రతి అన్న మాట నిలబెట్టుకున్నారు కాబట్టి ఈరోజు మేము ఎంత ఆవేశంగా వచ్చాము. ఇట్లాగే లోకేష్ గారు 100 ఏళ్ళు చల్లగా ఉండాలి, చంద్రబాబు గారు చల్లగా ఉండాలి, మా జనసేన పవన్ కళ్యాణ్ గారు చల్లగా ఉండాలి, మా కూటమి ప్రభుత్వం చల్లగా ఉండాలి.